తెలంగాణ రైతు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికైతే నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా రెండవ విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతుకి ఒక అవగాహన అయితే కలిగించాలన్నమాట. సో ఇప్పుడు రైతుకి అమౌంట్ వచ్చేసి కూడా ఈ అమౌంట్ ఎన్ని ఎకరాల లోపు విడుదల చేస్తున్నారని అయితే అడుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందరికైతే వస్తుందని అయితే చెప్పారన్నమాట. సో మళ్ళీ చూసుకున్నట్టయితే ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు అలా వస్తాయి అన్నమాట అమౌంట్. సో ఎవరు కూడా ఇక్కడ వర్రీ అవ్వకండి. ఇక్కడ మనకు ఎలాంటి 5 ఎకరాలు కానివ్వచ్చు 10 ఎకరాలకు కానివ్వచ్చు పరిమితి లేకుండా అందరికైతే 3 విడతలుగా జమ చేసుకుంటే అయితే మన ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మరి చూడాలి, ఇంకా మనకు ప్రభుత్వం కూడా మనకు ఈ 5 ఎకరాల లోపు మించి రైతులకు అమౌంట్ అయితే పడతాయి అంటే 5 ఎకరాల లోపు మించి అంటే ఇప్పుడు 3 విడతలుగా చూసుకున్నట్టయితే 12 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడతాయి అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. ఇక మిగతా వాటిని ఇప్పుడు ఒకటే విడతకు సంబంధించి అయితే బ్యాంక్ అకౌంట్లో వేసేసారనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 15 రోజులు అయితే కావస్తుంది అనమాట. సో ఇప్పటికే ఆల్మోస్ట్ ఇక్కడ రైతులందరికీ కూడా తప్పనిసరిగా రైతు భరోసా అందుతుందని అయితే రెండవ విడతల ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రామాణ్యక ఇక్కడ మనకు ఎక్కువ ఇవి నిధులకు సంబంధించి కూడా 2700 పైగా నిధుల కోట్లు అయితే ఇక్కడ రెండో విడతలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 లోపు అయితే అందరికీ ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే తెలియజేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక తేదీ అయితే ఖరారు చేసిన తెలుస్తుంది. అందరికైతే ఇక్కడ అమౌంట్ అయితే వస్తాయి అన్నమాట. సో అమౌంట్ విషయంలో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అందరికీ ఒకటో విడతలో పడ్డ వారికి అందరికీ కూడా రెండవ విడతలో కూడా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో అత్యధిక జనాభా లెక్కలు చూసుకున్నట్టయితే ఈ కులాలే ఉన్నాయన్నట్లయితే తెలుస్తుంది. కులగణన ఆధారంగా రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం ఇక్కడ మాదిగలు చూసుకోవచ్చు అన్నమాట. 36,57,551 మందికి పైగా చూసుకున్నట్టయితే 10.3% అన్నమాట. సో ఇక్కడ ముదిరాజు చూసుకోవచ్చు అన్నమాట. 26,39,027 7.4%. లంబడి బంజారా 24 లక్షల మందికి పైగా 4,056 మందికి పైగా చూసుకున్నట్టయితే 6.8%. ఇక్కడ యాదవ చూసుకున్నట్టయితే 20 లక్షల మందికి పైగా 18,725 మందికి పైగా 5.7%గా. ఇక్కడ రెడ్డి చూసుకున్నట్టయితే 17,10,000 ఇక్కడ 244 పైగా చూసుకున్నట్టయితే ఇక్కడ 4.8%లో. ఇక్కడ గౌడ్ చూసుకున్నట్టయితే 16,30,187 ఇక్కడ 4.6%. మాలా చూసుకున్నట్టయితే ఇక్కడ 14,71,514 పైగా ఇక్కడ 4.1% చూసుకోవచ్చు అన్నమాట, 4.1%. ఇక్కడ మున్నూరు కాపు చూసుకోవచ్చు అన్నమాట. 13,75,018 మందికి పైగా ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 3.9% పైగా మొత్తం జాబితాలో ఎక్కువ కులాలు ఉన్నాయి ఇవే అన్నమాట. సో ఇప్పటికే చూసుకోవచ్చు ఇక్కడ మనకు రైతన్నలు ఒకటే చెప్తున్నారన్నమాట, రైతు భరోసా విషయంలో ఎలాంటి నమ్మకం అయితే లేదు. ఇక అమౌంట్ అయితే పడతాయా 100%. ఇక్కడ ఒకటో విడతలో వేసినప్పటికీ రెండో విడతల అమౌంట్ మూడో విడతలుగా ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుందని అయితే ఇట్లా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సిద్దిపేట నర్మేట్లో జరిగిన మొన్న సభలో చూసుకున్నట్టయితే ఆయన చెప్పేశారు మొత్తం 3 విడతలుగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తాం. సో అందరికైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయి. 500 రూపాయల బోనస్తో కలిపి ఇక్కడ మేము పంట బోనస్ ముందుగా చెల్లింపులు అనేవి అయితే జరిగినాయి. సో కావున రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే మేము చెల్లిస్తామని చెప్పి